రామ్ పోతినేని కొత్త తెలుగు సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 9 కోట్లు గ్రాస్ వస్తే, రాయలసీమ జిల్లాల నుంచి 1.5 కోటి, మిగిలిన ఆంధ్ర నుంచి 8 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా 18 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 2 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 4 కోట్ల గ్రాసు. అలా టోటల్గా 6 రోజుల్లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 25 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. 9 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే 5 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 4 కోట్లు రావాలి, తెలంగాణలో హిట్ అవ్వాలి అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. ఇక రాయలసీమ జిల్లాలకి డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొంటే ఇక్కడ 75 లక్షలు మాత్రమే వచ్చింది. ఇంకా 2,25 లక్షల షేర్ రావాలి. నాకు తెలిసి మరో 25 లక్షల షేర్ రావచ్చు. సో 2 కోట్ల నష్టాలు రాయలసీమ జిల్లాలో. ఒకవేళ 2 కోట్లు రావాలంటే కూడా 4 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. ఇక మిగిలిన ఆంధ్రాకి సినిమా డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ 4.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 5.5 కోట్ల షేర్ రావాలి అంటే 11 కోట్ల గ్రాస్ రావాలి. నాకు తెలిసి మరో 50 లక్షల షేర్ రావచ్చు. సో 5 కోట్లు నష్టాలతో ఆంధ్రాలో కూడా నష్టాలు తప్పేటట్టు లేదు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాలు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 22 కోట్ల కొంటే 6 రోజుల్లో 10 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. ఇంకా 12 కోట్లు రావాలి, సినిమా హిట్ అవ్వాలి అంటే 12 కోట్ల షేర్ రావాలంటే 24 కోట్లు గ్రాస్ రావాలి, అసాధ్యమే. ఇక కర్ణాటకకి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల కొంటే ఇక్కడ 1 కోటి షేర్ వెనక్కి వచ్చింది అంటే 50% రికవర్ అయింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి కర్ణాటకలో అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొంటే అక్కడ 2 కోట్ల షేర్ వచ్చింది. ఇంకొక 1 కోటి రావాలి ఓవర్సీస్లో అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. రావచ్చేమో చెప్పలేం, కష్టమే అది కూడా. టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలు కలిపి 27 కోట్ల కొంటే 6 రోజుల్లో 14 కోట్లు వెనక్కి వచ్చింది అంటే 50% రికవరీ అయ్యింది. ఇంకా 13 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 13 కోట్ల షేర్ రావాలి అంటే మరో 26 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు బుధవారం, రేపు గురువారం, ఈ 2 రోజులే వర్కింగ్ డేలో అది కలెక్షన్స్ ఉండవు. ఆల్రెడీ 1 కోటికి పడిపోయింది కలెక్షన్. ఇక రేపు ఎల్లుండి శుక్రవారం నుంచి అఖండ 2 రిలీజ్ ఉంది. సో థియేటర్లన్నీ ఆ సినిమాకి ఇచ్చేయాలి, జనాలందరూ ఆ సినిమా మీద పడతారు. సో ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా పోయినట్టే. నిన్న హైదరాబాద్లో ఫంక్షన్ జరిగింది, సక్సెస్ మీట్ లాంటిది. రామ్ అమెరికా టూర్ కంప్లీట్ చేసుకుని వచ్చాడు, ప్రమోషన్స్ చేసుకుని అక్కడ $1 మిలియన్ మొదటిసారి కొడదాం అనుకున్నాడు కానీ $500,000 ఆగిపోయింది అక్కడ. ఆ ప్రమోషన్స్ ఏవో మొదటి నుంచి ఇక్కడే చేసిందే కలెక్షన్స్ పెరిగేవేమో. నిన్న రామ్ కూడా అదే చెప్పాడు. వాళ్ళకి తెలుసు అంటున్నాడు. నవంబర్ అన్సీజను, నవంబర్లో ఏ సినిమా కూడా ఇంతవరకు హిట్ అయిన దాఖలాలే లేవు. అప్పుడెప్పుడో 13 ఏళ్ల క్రితం వచ్చిన డమరుకం, నాగార్జున డమరుకం సినిమాని హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా నవంబర్లో. దాన్ని కొట్టే సినిమా ఇంతవరకు రాలేదు మళ్ళీ 13 ఏళ్ళుగా. ఇప్పుడు ఈ నవంబర్ కూడా అయిపోయింది. సో ఆ సినిమా రికార్డ్ అలాగే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ దాకా. అదే అన్నాడు, మొదటి వారంలో కలెక్షన్స్ రావని తెలుసు, 2వ వారం నుంచి పికప్ అవుతుంది అన్నాడు. బట్ 2వ వారంలో అఖండ 2 ఉంది. సో కష్టమే, కానీ సినిమా అయితే బాగుంది. రామ్ చెప్పినట్టు 10 మంది చూస్తే 9 మందికి నచ్చుతుంది అన్నాడు, కానీ చూసింది 10 మందే, అదే ప్రాబ్లం అన్నాడు. సో అదే జరిగింది ఈ సినిమాలో. మంచి సినిమా, రివ్యూస్ బాగా వచ్చాయి, టాక్ బాగా వచ్చింది అయినా కానీ కలెక్షన్స్ రూపంలో లేవు. నవంబర్ మంత్ ఎండ్లో రావడం పొరపాటు. జనాల దగ్గర డబ్బులు ఉండవు సినిమా కోసం. అది మొత్తానికి కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్టు, 1,00,000 కారణాలు అన్నట్టు ఈ సినిమాకి కలెక్షన్స్ లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మంచి సినిమా అయితే కంబ్యాక్ అనుకుంటే మంచి టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ లేవు. అది మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసిన రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్ అండ్ మురళీ శర్మల కొత్త తెలుగు సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా ఉపేంద్ర మెయిన్ క్యారెక్టరు. రిలీజ్ అయిన 6 రోజుల్లో కేవలం 25 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 14 కోట్లు. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 27 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 14 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 13 కోట్లు రావాలి అంటే 26 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. అఖండ 2 లేకపోయింటే ఈ వీకెండ్లో కలెక్షన్స్ పెరిగేవేమో. అఖండ 2 వల్ల ఇక ఈ సినిమా రన్ అయిపోయినట్టే రేపటితో. ఓకే, బాయ్.